హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. ఓంబారా బీచ్కి వచ్చాము. చూడండి బీచ్ అంతా ఇట్లా ఫుల్గా ఉంది. అయితే ఈ బీచ్లో పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్ లాగా ట్రై చేశారు. మంచిగా ఇలా ఒక వాల్ సెట్ చేసి కట్టారు. చూడండి పెద్ద లోతేం లేవు. ఇవేమి మోటార్ వేసి ఆడించిన నీళ్ళు కాదు, జస్ట్ న్యాచురల్గా అలలకు వచ్చిన వాటరే. పిల్లలు చూడండి పైన ఏమో వాన పడుతుంది, అయినా కూడా తగ్గకుండా ఆడుతున్నారు మా పిల్లలు. దేవుడా దేవుడా. సో అక్కడ పెద్దవాళ్ళని మంచిగా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు గవ్వ దొరికింది. బిగ్ గవ్వ, పెద్ద గవ్వ. అంతా ఏమంటారు మబ్బుగా పొట్టుగా కనిపిస్తుంది, దిమ్ముగా కళ్ళకి అస్సలు మంచిగా లేదు. మా వాళ్ళు చూడండి ఎక్కి దూకి ఎగిరి ఏమేమో చేస్తున్నారు. వాన పడుతున్నా కూడా పొర్లుతా ఉన్నారు. అదే ఊర్లలో అయితే వర్షం పట్టదా పిల్లల్ని భయం భక్తి లేకుండా ఆడిపిస్తున్నారు అంటారు. ఇక్కడ నేను ఎంత చెప్పినా మా ఆయనే దగ్గరుండి మరీ ఆడిస్తున్నాడు. సరేలేండి అదంతా పక్కన పెట్టండి. అలలు మంచిగా వస్తున్నాయి, చూపిస్తారండి. పోదాం. దేంట్లో ఉప్పగానే ఉంటాయి, చల్లగా ఉన్నాయా లేకపోతే ఎచ్చగా ఉన్నాయి? ఇవి చల్లగున్నాయా? చూడండి అలలు మంచిగా వస్తున్నాయి. వాటర్ అంతా ఇంత గ్రీన్ కలర్లో ఉంది. ఫ్రూట్స్ క్యారీ చేస్తుంది. ఓంబారా బీచ్లో లంచ్ తింటున్నాము. లంచ్కి కర్డ్ రైస్, వాంగీబాత్, ఇది వచ్చేసి బ్రౌనీ, చిప్స్, ఇది వచ్చేసేమో గార్లిక్ బ్రెడ్, అండ్ వడలు, చెక్కిలాలు నంజుకోవడానికి, తినడానికేమో ప్లేట్లు, యాజ్ యూజువల్ వాటర్ బాటిల్. పక్కనే సముద్రం చూస్తూ లంచ్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఇన్స్టాంట్ది, ఆల్రెడీ మేక్ చేసి ఉంటారు. తీసుకొచ్చి జస్ట్ ఓవెన్లో బేక్ చేసుకోవడమే. బాగుందా? కార్లో ఇక్కడ వచ్చేసి అలలు వస్తూ ఉంటే మా పిల్లలు చాలా భయపడిపోతూ ఉన్నారు. అయితే మా ఆయన కొంచెంగా ధైర్యం చెప్తూ ఏం కాదు నేను మంత్రం వేస్తా, షూ మంత్రం అంటూ చూడు అలలు ఆగిపోతాయని పిల్లలకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. అలా మనం ధైర్యం చెప్పినప్పుడే వాళ్ళు నెక్స్ట్ టైం భయపడకుండా ఉంటారని ఈయన ఫీలింగ్ అనమాట. సో మోస్ట్లీ పేరెంట్ అంటేనే మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం కదా, అలాగా వాళ్ళని కూడా అలా కూర్చోబెట్టి మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు మా ఆయన. చూడండి అయితే స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ వచ్చేసి చాలా కూల్గా ఉన్నాయంట. సో ఇవి ఫ్లోట్ అవుతూ ఉన్నాయి కదా, అట్లీస్ట్ కొంచెమైనా చల్లగా లేకుండా ఉంటాయి అనేసి ఈయన ఒపీనియను. అక్కడ మేము వెళ్ళిన రోజే వెదర్ చాలా బ్యాడ్గా ఉంది. ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ వస్తుంది, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ ఉండే. అందుకోసం అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, బట్ మా వారు అలా దింపేశారు. ఇక్కడ చూడండి మనము అరకులో చూస్తాం కదా మెయిన్గా ఇలాంటి అట్మాస్ఫియర్. నాకు ఇండియాలో ఉన్నప్పుడు చాలా బాగా అనిపించేది ఇలా చూడాలని, బట్ అక్కడ కుదరలేదు. ఎక్కడ కుదిరిందనమాట. ఏదో మూవీలో షూటింగ్ కోసం తీస్తారు కదా పర్పస్గా, అలా అనిపించింది ఇదంతా చూడడము. ఇక్కడైనా ఎవ్రీ టైం ఇలా ఏముండదు, బట్ వెళ్ళినప్పుడు మాకు అలా కనిపించింది. మెయిన్లీ ఇక్కడ బాగా గ్రీనరీ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా అడవులు కనిపిస్తాయి. మనం ఊరు నుంచి ఒక అరగంట ట్రావెల్ చేసామంటే ఈ విషయాన్ని నేను సముద్రం దగ్గరనే ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. వీళ్ళు భయపడుతూ బతుకుతారా లేకపోతే హ్యాపీగా బతుకుతారో తెలియదు, కానీ హౌస్లు అయితే చాలా బాగున్నాయి అబ్బా. మళ్ళీ కొంచెంకి పార్కులు కూడా ఉన్నాయి మంచిగా ప్రశాంతంగా. ఇక్కడ చూడండి ఇవి ఇల్లులు కదా, ఇప్పుడు బీచ్ చూపిస్తా చూడండి. అంతే, వాళ్ళు సర్ఫింగ్ వేసుకొని ఇల్లులలో వాళ్ళు బీచ్లోకి వచ్చి సర్ఫింగ్ చేస్తున్నారు. ఏంటో ఏమో వీళ్ళకి ఎట్లా నిద్ర పడుతుందో ఏమో, అలవాటు అయిపోయింటుంది. ఇంటికి పోదామా ఇంకా?
నువ్వే కదా బీచ్ బీచ్ అన్నావు కదమ్మా. Yes, I didn't say I want to go there. I said I wanted to go there. ఓహో, రెండు మీనింగ్స్ ఉంటాయా? తెలీదులే నాకే. ఎవరన్నా పైన వర్షం పడుతుంటే కింద పూల్లో ఆడతారా? నత్తలు ఉన్నాయి చూడండి. నేను ఇలా దియంగానే లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకోటి చూపిస్తా చూడండి ఎన్ని గవ్వలు ఉన్నాయో. లోపలికి వెళ్ళిపోతా ఉంది చూడండి. ఇంకోటి ఇస్తా. లోపలికి వెళ్ళిపోతా ఉంది. సముద్రంలో కూడా కూర్చొని బుక్ చదువుకుంటుంది చూడండి అమ్మాయి. ఎవరి టైంపాస్ వాళ్ళది, ఎవరి ఏమంటారు ఇంట్రెస్ట్ వాళ్ళది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాగా. కొందరికి పొల్లాడితే ఇష్టం, కొందరికి చదువుకుంటే రిలాక్స్గా ఉంటే ఇష్టం. బర్డ్స్ చూడండి మంచిగా ఎగురుతా ఉన్నాయి బర్డ్స్ కూడా. చిన్న పుడంకాయ చూడండి ఎట్లా పాకుతుందో. చేప పిల్ల అలా పాకుతా పోతా ఉంది. వణుకుతుంది ఒకవైపు ముసలోళ్ళు వణికినట్టు, కానీ పాకుతా పోతా ఉన్నాడు. పిల్లలు చూడండి మంచిగా శాండ్లో ఆడుకుంటూ ఉన్నారు. అచ్చులన్నీ తెచ్చుకొని వేస్తూ ఉన్నారు. క్యాసెల్ కడుతున్నారు అనమాట. మా ఊరు చూడండి శివరైతా ఉన్నారు అని చలి పెడతా ఎవరు దిగమన్నారు. ఇక్కడ 4 చెట్లు చూడండి ఒకదానికొకటి పోటీ పడుతూ పెరుగుతున్నాయి. ఎంత హైట్ ఉన్నాయో. ఇవి వచ్చేసి ప్రైవేట్ టెంట్స్. మనం కావాలనుకుంటే ఇట్లా టెంట్ తెచ్చుకొని క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ వెరీ డేంజరస్. కొన్నిసార్లు మనకు భయం లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. మేము రాకముందు మా ఆయన అలాగే ఉండేవాడంట. బట్ మేము వచ్చాక ఎప్పుడు మేమైతే అలా చేయలేదు. ఎట్టకేలకు రాత్రికైతే ఇంటికి పోతాము. ఇక్కడ చూడండి 4 కాక్టీస్ ఒకేసారి లైన్లో నించుకొని ఉన్నాయి. వెనకాలేమో పొద్దుతిరుగుడు పువ్వు కనిపిస్తూ ఉంది. చూసారా, గమనించారా మీరు? దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.